మహిళల బట్టలపై సమాజంలో రకరకాల వాదనలున్నాయి. మహిళలు అసభ్యకరంగా బట్టలు వేసుకోవడం వల్లే వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయంటూ కొందరు వాదిస్తుంటే, అశ్లీలత అనేది మహిళల బట్టల్లో కాదు, చూసే చూపుల్లో ఉంటుందని మరికొందరు వాదిస్తూ ఉంటారు. దేశంలో ఏవైనా అఘాయిత్యాలు, మహిళలపై వేధింపులు జరిగినప్పుడు ఈ చర్చ మరింత ఎక్కువగా ఉంటుంది. మహిళల బట్టలపై వచ్చే ఆరోపణలను ఖండిస్తూ కౌంటర్లు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా మహిళల బట్టల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల నేరం కాదని తేల్చి చెప్పింది. అయితే అలాంటి పొట్టి బట్టలు వేసుకున్న మహిళల కారణంగా పక్కవారికి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా నేరమని కోర్టు వెల్లడించింది. బార్లో కొందరు మహిళలు పొట్టి బట్టలు వేసుకుని డ్యాన్సులు చేయడం పట్ల పోలీసులు కేసు నమోదు చేయగా, ఆ కేసులో విచారణ జరిపిన ఢిల్లీలోని 30 హజారీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు అలా తమకిష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవడం నేరం కాదని స్పష్టం చేసింది. బార్లో చిన్న దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసిన 7 బార్ డ్యాన్సర్లపై నమోదైన కేసు కొట్టేస్తూ వారు నిర్దోషులని పేర్కొంది. వారి వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. ఢిల్లీలోని ఓ బార్లో కొందరు యువతులు చిన్న చిన్న దుస్తులు వేసుకొని అశ్లీల నృత్యాలు చేశారు. ఓ కానిస్టేబుల్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ డ్యాన్సుల కారణంగా అక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అనే దాన్ని నిరూపించడంలో పోలీసులు విఫలం కావడంతో ఈ తీర్పు వెలువడింది. పోలీసులు చేసిన ఫిర్యాదులకు వారు సమర్పించిన ఆధారాలు, వాంగ్మూలాలు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఆ కేసును కొట్టేసింది. అంతేకాకుండా ఆ కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు కూడా తాము బారుకు ఎంజాయ్ చేయడానికి వెళ్లామని, అందులో తమకు తప్పేమీ అనిపించలేదని చెప్పినట్లు కోర్టు గుర్తించింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అకారణంగా కేసులు నమోదు చేయకూడదని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది కోర్టు.